హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి కదా, ఇవి స్లీవ్లెస్ వస్తాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు హ్యాండ్స్ ఎలా వేసేది బిగినర్స్కి కొంతమందికి తెలియదు. ఎలా వేసేది అనేది ఇలా వచ్చేస్తాయి కదా, హ్యాండ్స్ సైడ్ వచ్చేస్తాయి లోపల. ఇవి హ్యాండ్స్ ఫస్ట్ అయితే చంక దగ్గర కుట్టు ఊడదీసేసుకోవాలి మనము. ఇలా పిన్ ఉంటుంది కదా, ఈ పిన్నుతోటి ఇలా రెండు సైడ్లు అన్నమాట ఊడదీసేసి ఒక 1 ఇంచ్ వరకు కిందికి ఊడదీసేసుకుంటే మనం కుట్టేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా 2 సైడ్లు అట్లనే ఊడదీసేసేయాలి. ఇలా హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, ఇది ఫస్ట్ అయితే ఒక కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి మిడిల్లో. ఆల్రెడీ ఇది హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది, కొన్ని అయితే స్ట్రైట్గా కూడా వచ్చేస్తే అలాంటప్పుడు అయితే హ్యాండ్ షేప్ మనము కట్ చేసుకునేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ కూడా వచ్చేసింది అనమాట. కొన్ని ఫోల్డింగ్ రాకపోతే ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఫోల్డింగ్ కూడా వచ్చింది కదా, మిడిల్లో మనము షోల్డర్ దగ్గర మిడిల్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర మనకు కట్స్ పెట్టినాం కదా మిడిల్లో, ఈ కట్స్ ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఓకే స్ట్రైట్గా వచ్చేటట్టు లోపలికి పెట్టుకొని కుట్టుకోవాలి. మనము నార్మల్గా బ్లౌజ్కి ఇలా వేస్తాం కదా హ్యాండ్స్, అలా వేయద్దు. రెడీమేడ్ డ్రెస్సులకి ఇవి లోపల నుంచి కుట్టేది ఉంటుంది అన్నమాట. చూడండి, కొంతమంది పైనుంచి కుడతారు, అది హ్యాండ్ షేప్ రాదు, అంత చూడడానికి మనకు ఫినిషింగ్ కూడా ఉండదు అనమాట అలా పైనుంచి కుడితే. ఇలా చూడండి, ఒక పాదం ఇంచు ఖర్చు మనం ఎలాగ ఉంటుంది కదా ఇలా పైపింగ్ లాగా, దానమ్మటే స్టిచ్ చేసుకుంటూ రావాలి. లోపలి క్లాత్ పెట్టేసుకోవాలి, హ్యాండ్ క్లాత్ ఇలా పెట్టాం కదా, ఒక సైడ్ అయిపోయింది. సేమ్ మన హ్యాండ్స్ ఎలా వేస్తామో మిడిల్ నుంచి నేనైతే అలానే వేస్తాను. మళ్ళీ మిడిల్ నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట, ఎందుకంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి, అంటే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అంతా సర్దేసుకుంటూ ఆల్రెడీ షోల్డర్ దగ్గర కుట్టేసి ఉంటారు కదా, కుట్టమ్మట ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పాదం నుంచి ఖర్చు ఉంటుంది కదా, మనకు థ్రెడ్ కనపడుతూ ఉంటుంది, ఆ థ్రెడ్ అమ్మట వేసుకుంటూ రావాలి. ఇది 1/2 ఇంచ్ లోపలికి ఇలా లోపలికి పెట్టేసుకొని, నార్మల్గా అయితే పైనుంచి కుడతాం కదా, రెడీమేడ్ డ్రెస్సులకి ఏంటంటే డిఫరెన్స్ అంటే లోపల నుంచి కుట్టేది ఉంటుంది అన్నమాట, అంతే తేడా. కాకపోతే కొంతమంది తెలియక పైనుంచి కుడతారు, అంత బాగా రాదనమాట ఇది హ్యాండ్. ఇలా కుట్టాం కదా, ఫస్ట్ ఒక కుట్టు వేసాను, ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా పైనుంచి కుట్టద్దు అనమాట, హ్యాండ్ ఇలా కుట్టద్దు, లోపల నుంచి కుట్టాను కదా అలానే కుట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియో యూజ్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇలా కుట్టేది ఉంటుంది అనమాట రెడీమేడ్. రెండోది కూడా హ్యాండ్ ఇలానే కుట్టేసుకోవాలి. నేను మళ్ళీ 2 డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నా, అంటే పాదం ఇంచు గ్యాప్ తోటి లాస్ట్ ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది కొంచెం మనకు కనపడుతూ ఉంటుంది, కనపడకుండా ఇలా వేసేసుకుంటే ఫినిషింగ్ అయితే చూడడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. హ్యాండ్ ఇలా పైన షోల్డర్ వచ్చేస్తుంది, లోపలికి హ్యాండ్ వెళ్ళిపోతుంది అన్నమాట, ఇలా వచ్చేస్తుంది. రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. మీకు హ్యాండ్ షార్ట్ ఇంకా కావాలనుకుంటే కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇలానే పెట్టమన్నారు, ఇలానే సెట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, రెండో హ్యాండ్ కూడా సేమ్ చూడండి, లోపలికి వెళ్ళిపోయింది క్లాత్, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మనకి, ఎక్కడ ఖర్చు లేకుండా ఇలా వచ్చేస్తుంది రెడీమేడ్వి. ఇప్పుడు ఇలా రెండోది కూడా సేమ్, ఫస్ట్ ఎలా స్టిచ్ చేశాను సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, అది కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. కొన్ని హ్యాండ్స్ అయితే తక్కువ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి సైడ్ జాయింట్ చేసేది కూడా ఉంటుంది, క్లాత్ కొంచెం మిగిలింది ఉంటేను అలా జాయింట్ చేసేది కూడా ఉంటుంది. దీనికైతే ఎక్స్ట్రానే వచ్చినాయి హ్యాండ్స్. ఇప్పుడు ఈ ఖర్చు కూడా మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు వరకే ఉందన్నమాట, ఎక్కువ ఖర్చు కూడా ఉండవు రెడీమేడ్ డ్రెస్సులు. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, ఈ లూజు కూడా మనకు కరెక్ట్ సరిపోయింది వీళ్ళకి కస్టమర్కి, అందుకని చెప్పేసి నేను ఆ కుట్టు మీదనే మళ్ళీ కుట్టు అయితే ఒక కుట్టు వేశాను, మనకు ఊడకుండా ఉంటుంది.
ఇప్పుడు రెండవ సైడ్ కూడా ఇలానే వేసేసుకోవాలి. ఒకవేళ లూజ్ ఉంది సెట్ చేయాలనుకుంటే మనం సెట్ చేసేది ఉంటుంది. దీనికి కరెక్ట్గా వీళ్ళకి సరిపోయిందనమాట. అందుకు నేనేమి ఎక్కడ లూజ్ అలా ఏం లేదనమాట. ఆ కుట్టు మీదనే వేసేయండి ఒక కుట్టు అని చెప్పారు, అలానే వేసేసాను అనమాట. కరెక్ట్గా సరిపోతే ఏం అవసరం లేదు, లేకపోతే అటు ఇటు ఉంటే కానీ సెట్ చేసేది ఉంటుంది అనమాట. లూజ్ ఉంటే యువతలకి కుట్టేసేది ఉంటుంది. ఇలా రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలా చూడండి, ఇలా ప్లస్ గుర్తు కానీ చంక దగ్గర కరెక్ట్గా రావాలి మనకు. ఇలా తిప్పేసుకొని ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది హ్యాండ్. రెండు హ్యాండ్స్ ఇలా లూజ్ కూడా చూసేసుకోవాలి. లూజ్ కూడా కరెక్ట్గా ఉందన్నమాట హ్యాండ్. ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.